ఒక థంబ్‌నెయిల్ ఎలా చేయాలి అంటే, ఉదాహరణకి మనకు మన ఇల్లు ముఖ్యం. ఊరంతా కోటి ఇళ్ళుంటాయి. అయినా సరే మనకు మన ఇల్లు ముఖ్యం. అంతే. మిగతా ఇళ్ళన్నీ అనవసరం. అలాగే మన పక్కన మనుషులుంటారు కదా! వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఇల్లు ముఖ్యం. అంతేగాని మన ఇల్లు అనవసరం వాళ్ళకు. కదా! ఇట్లా. అంటే ఎవరి ఇల్లు వాళ్ళకి ముఖ్యం. అట్లా అనమాట. మిగతా ఇల్లు అనవసరం. ఇప్పుడు మనకు మన ఇల్లు ముఖ్యం. కానీ మిగతా ఇల్లు అనవసరం. అట్లనే ఒక థంబ్‌నెయిల్ మీద మన ఫోటో, మన టైటిల్ ఉంటది కదా! మరి బ్యాక్‌గ్రౌండ్ ఏమి జీరో ఉండకూడదు. ప్లెయిన్ ఉండకూడదు. బ్యాక్‌గ్రౌండ్ కూడా సేమ్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఫోటో తీస్తే ఏమేమి పడతాయో తెలుసు కదా! మనం ఒక ఫోటో తీస్తే చుట్టూ జనం పడతారు. పక్కన గుడి పడతది. వెనకాల లొకేషను అవన్నీ పడతాయి కదా! అట్లా మనం థంబ్‌నెయిల్‌కు ఆ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ అన్నీ ఇవ్వాలనమాట. ఆ! ఇచ్చి వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. డిమ్‌గా ఉండాలి. ఉండి టైటిల్‌కు మనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటదనమాట. ఇ వెనకది డిమ్‌గా, లైట్‌గా పెట్టాల్సి ఉంటదనమాట. అస్పష్టంగా పెట్టాల్సి ఉంటదనమాట. ప్లెయిన్‌గా ఉండకూడదు. అప్పుడు ఇది క్లిక్ అయిద్దనమాట. అట్లా అనమాట. ఒక కంటెంట్ అయినా అంతే. మనం ఇప్పుడు హైదరాబాద్ పోతాం. బెజవాడ నుండి హైదరాబాద్ పోతాం. హైదరాబాద్ నుండి బెజవాడకొస్తాం. కానీ పోతూ ఉంటే మధ్యలో ఎంతమంది ప్యాసింజర్లుంటారు. వెళ్తుంటే మధ్యలో ఎన్నో ఊర్లు వస్తాయి. ఎన్నో ప్రదేశాలొస్తాయి. ఎన్నో స్టేషన్‌లొస్తాయి. ఎన్నో రకాల మనుషులొస్తారు కదా! కానీ అవన్నీ మనకనవసరం. మనకు హైదరాబాదు, బెజవాడ మాత్రమే ముఖ్యం కదా! అయితే మిగతా వాళ్ళుంటారు. లేదా రైల్లో కనిపించే ఊర్లుంటాయి, వాడలుంటాయి, మనుషులుంటారు. వాళ్ళకు మనం అవసరం, మిగతాయి అనవసరం. వాళ్ళకు వాళ్ళ పనులే ముఖ్యం కదా! ఇప్పుడు పక్కోడున్నాడు. వాడికి వాడి ఊరు, వాని ఇల్లు ముఖ్యం. మనం అనవసరం కదా! అట్లుంటదనమాట. అయితే మీరొక కంటెంట్ తయారు జేయాలి అనుకున్నాం. అంటే మీరు సొంతంగా ఊహించారు. వాడంటే కంటెంట్, అశ్లీలమైన కంటెంట్, శృంగార కంటెంట్ అనుకుందాం. దాన్ని ఊహిస్తే దాన్ని చెప్పాలంటే అదొక్కటే నేరుగా చెప్తే రాదు. చెప్పలేరనమాట. ఎట్లా అంటే మనం 2 కాళ్ళున్నాయి. మన 2 కాళ్ళలో ఒక కాలు ముందుకేస్తే రెండో కాలు స ఉంటది. రెండో కాలు ముందుకేస్తే అలా మూడో కాలు ఇంకో కాలు సపోర్ట్ ఇస్తది. ఇట్లా అన్నట్టు. ఒక కాలు సపోర్ట్ ఇచ్చి రెండో కాలేస్తాం. రెండో కాలు సపోర్ట్ ఇచ్చి ఇంకో కాలేస్తాం. అంతేగాని ఒక్క కాలుతో నడవలేం గదా! అట్లనే మీరు ఒకే విషయాన్ని ఒకే విషయంగా చెప్పలేరు. చెప్తే అసలు కంటెంట్ కాదనమాట. ఆర్టికల్ రాయలేరు. కాబట్టి చెప్పాను గదా! మనం హైదరాబాద్ పోతున్నాం బెజవాడ నుండి అంటే మధ్యలో ఎన్నుంటాయి? రైలు సాయం కావాలి. టికెట్ కలెక్టర్ ఉంటాడు. ప్రయాణికులు ఉంటారు. రైలు ఉంటది. టీసీ ఉంటాడు. ప్యాసింజర్స్ ఉంటారు. కోట్ల మంది జనాభా ఉంటారు. టికెట్ తీసుకోవాలి. అట్టి పనులు అమ్మేటోళ్ళు ఉంటారు. పల్లీలు అమ్మేటోళ్ళు ఉంటారు. పక్కన ఆ! ఎంతోమంది ఉంటారు గదా! ఇవన్నీ ఉంటేనే అయితది గదా! కాబట్టి ఒక కంటెంట్ అనేటిలో ఇవన్నీ ఉండాలి. కానీ ప్రధానంగా మనం ఊహించుకున్న కంటెంట్ మ్యాటర్ మాత్రమే ఇతివృత్తంగా వాళ్ళను తీసుకొని దీన్నే ఔట్ చేస్తూ ఉండాలనమాట. ఆ! వాళ్ళందరూ వైట్ అయితే అందులో బ్లాక్ కార్లర్‌లాగా మనం ఏదైతే కంటెంట్ చెప్తామనుకో అది చెప్పాలి. ఆ! కానీ వైట్ అంటే వాళ్ళనమాట మిగతా వాళ్ళు. హైదరాబాద్ పోతా ఉంటే బెజవాడ నుండి హైదరాబాద్ పోతుంటే పక్కల స్టేషన్‌లు, మనుషులు, ఊరు, వాడ ఇవన్నీ వస్తాయి కదా! అవి వైట్ అన్నమాట. వైట్ కలర్. మనము బెజవాడ నుండి హైదరాబాద్ పోవడం అనేది మాత్రం అందులో బ్లాక్ అనమాట. అంటే దానికి ప్రత్యేకంగా కనిపిస్తది. కానీ ఆ వైట్ ఉంటేనే కదా ఇది బ్లాక్ కనిపిస్తాంది. అట్లనమాట. వైట్‌కి ప్రాధాన్యత లేదు. కానీ అది లేకుండా ఈ బ్లాక్ కనపడదు కదా! అట్లనమాట. కంటెంట్ ఇలా తయారు చేయండి. ఓకే. మీరిప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటే దాన్ని కూడా చెప్పాలి. అది లేకోకుండా ఈ కంటెంట్ చెప్పలేవు. ఆ! కానీ దీనికి ప్రాధాన్యత ఇస్తూ దాన్ని లైట్‌గా వాడుకోవాలనమాట. అట్లా తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్క మాటలో చెప్పండి ప్రభువు పల్లకెక్కుతాడు. ప్రభువు పల్లకెక్కాలంటే బోయీలు ఉండాలి గదా! కింద బోయీలు ఉంటేనే గదా పల్లకెక్కుతాడు. బోయీలు లేకుండా పల్లకెక్కగలుగుతాడా ఏ ప్రభువు అయినా? ఇప్పుడు ఏడంతస్తుల మేడ ఉన్నది. ఎక్కాలంటే లిఫ్టో లేకుంటే స్టెప్సో ఉండాలి. అంతేగాని అవి లేకుండా ఎక్కుతావా? కానీ ఏమంటారు ఏడంతస్తుల బిల్డింగ్ ఎక్కడము అంటారు. ఎక్కినా అంటారు. అంతే. ప్రభువు పల్లకెక్కిండు అంటారు. కానీ మోసిన బోయీల గురించి ఎవరు చెప్పరు. ప్రభువు పల్లకెక్కిండు, ఊరేగుతాండు అంటారు. కానీ చూడడానికొచ్చిన లక్షల జనం గురించి ఎవరు చెప్పరు. కానీ వాళ్ళు చూస్తేనే ప్రభువు ఊరేగుతాండు, ఊరేగితేనే ఆ ప్రజలు చూస్తారు. ప్రజలు లేకపోతే ప్రభువు ఊరేగడు, ఊరేగలేడు, ఊరేగిండు అనరు గదా! ఆ! అట్లన్నమాట. మిగతా విషయాలనేవి అలాంటివి. ఒక పాట ఉన్నది. పాటని ఏం చేస్తాం? పాటగానే వాడతాం. పాడినవాడు పాట అని అంటాం. కానీ దాని వెనక ఎన్నుంటది దాని పక్కన మ్యూజిక్ ఉంటది. మంచి మ్యూజిక్ ఉంటది. చిన్న చిన్న సౌండ్స్, గజ్జెల సౌండు ఇలా ఎన్నో ఉంటాయి ఇన్‌స్ట్రుమెంట్స్. మనం ఒక పాటని పాటగానే తీసుకుంటాం. అలా రాగాలుంటాయి, అర్థం ఉంటది, భావాలుంటాయి, అక్షరాలుంటాయి, రచయిత ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు గదా! ఇవన్నీ మనకనవసరం. పాట పాడడము, వినడం గంతే. ఈ రెండిటికే ప్రాధాన్యత ఇస్తాం గదా! కానీ మిగతాయి ఇంకా చాలా ఉంటాయి గదా!
అట్లా అంట కంటెంట్ అలా తయారవుతుంది. అంతేగాని కేవలం ఒకే కంటెంట్‌ని ఒకేలా రాస్తే వినసొంపుగా ఉండదు. బాగుండదనమాట. గుర్తుపెట్టుకోండి. ఇగో ఇట్లా రాయాలి మీరు కంటెంట్ మీ వాళ్ళ ఊహ గాని, వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి గాని మీకొచ్చిన ఊహలు గాని ఇలా రాయాలనమాట. అప్పుడు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మీకొచ్చిన ఫాంటసీని ఇలా చేయాలి. లేదా గూగుల్‌లో మీరు వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి కూడా వాటిని ఈ విధంగా మళ్ళీ రాయవచ్చు. ఉదాహరణకి రోడ్డు మీద నుండి ఓ అమ్మాయి పోతా ఉంది. పోతా ఉంటే కోటి మంది అబ్బాయిలు చూస్తారు కదా అమ్మాయిలను. ఎంతమంది చూస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు, ఆస్వాదిస్తూ ఉంటారు. వానికి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. కానీ అమ్మాయి తెలుసా తెలియదు, వాడు చెప్పడు. అట్లుంటుంది కదా. అంతే. అలాగే మనం రోడ్డు మీద పోతా ఉన్నాం. లక్షల మంది చూస్తారు కావచ్చు. ఎంతమంది కనబడతాం. కానీ మనకు వాళ్ళు తెలియరు. వాళ్ళు మనకు కనబడతారని తెలియదు. మనకు వాళ్ళు చెప్పరు. మనకు తెలియదు. ఇలా తెలియకుండా అదంతా జరుగుతుంటుంది కదా. అట్లా అన్నమాట. ఒక కంటెంట్ అనేది మీరు ఒక విషయంగా చెప్పాలి. కానీ కేవలం ఆ ఒక్క విషయాన్ని ఇస్తే అది వినసొంపుగా ఉండదు. కథ కాదు. ఆర్టికల్ కాదు. ఎందుకంటే చెప్పాను కదా. ఆర్టికల్‌తో మిగతా విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతా ఉంటే 1,00,000 మంది మనల్ని చూస్తారు. కానీ వాళ్ళు చూసేది మనకు తెలవదు. మనకు చెప్పరు. కానీ చూస్తారు కదా. అది కూడా మ్యాటర్. కాబట్టి మనకు అతీతం అనవసరం అంట. అంటే అన్నం తిన్న తర్వాత ఏం చేస్తాం? విసర్జిస్తాం. అది అనవసరమైంది కదా. ఇది కూడా అనవసరమైంది. కానీ విసర్జన లేకుండానైతే అన్నం అరగడం ఉండదు కదా. అట్లనే మీరు ఒక కంటెంట్ చెప్తే విసర్జితాలు కూడా ఉండాలన్నమాట. కాకపోతే ఇంపార్టెంట్‌గా ఉండయి. విసర్జితంగానే ఉంటాయన్నమాట. కానీ ఆ విసర్జితం లేకుండా మాత్రం భోజనం ఉండదు కదా. భోజనం అనేది కంటెంట్ అనమాట. విషయం ఇది చెప్పాలి. మిగతాది విసర్జితంగా ఉండాలి. ఓకే. అట్లా అనమాట. అప్పుడు రక్తి కడుతుంది నేను చెప్పే కంటెంట్. మనకు మంచి మంచి భక్తి సినిమాలలో, అలాగే ఫ్యామిలీ సినిమాలలో, యాక్షన్ సినిమాలలో కూడా ఏం చేస్తారు? అనవసరమైన వయలెన్స్ ఉంటుంది. అనవసరంగా ఒక గొడవను ఫైటింగ్ అనేది పెడుతుంటారు. అనవసరంగా ఒక శృంగారం పెడతారు. బెడ్రూమ్ సన్నివేశం పెడతారు. అనవసరంగా హీరోను శారీ రిమూవింగ్ పెడతారు. బ్లౌజ్ రిమూవింగ్ పెడతారు. స్కర్ట్ తీయడం పెడతారు. ఇవన్నీ కూడా అనవసరమే. అది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ఉద్వేగం పెంచడానికి పెడతారట. థియేటర్లకు రప్పించడానికి, వాళ్ళు పెట్టిన డబ్బుకు వాళ్ళని రప్పించడానికి పెడతారు. ఇదే విధంగా ఒక సినిమా కూడా అంతే అండి. ఒక కంటెంట్, ఒక కథ కూడా ఇదే దృష్టితో వాళ్ళు తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఆర్టికల్ కూడా ఇదే తయారు చేయాల్సి ఉంటుంది.